మల్క కుమ్రయ్య గారు ప్రశ్నించే తత్వం ఆయన దగ్గర ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఆయన కూడా ఒక విద్యావేత్త, విద్యా సంస్థలు అనేకం నిర్మించిండు. అంటే చిన్న స్థాయి నుండి ఎదిగినప్పటికీ కూడా విద్యా సంస్థలతో ఇప్పుడు అయితే మంచి వెల్ సెటిల్ గా ఉండి ఆయన పేద ఉపాధ్యాయుని బాధలు ఆయన తెలుసుంటాయి అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు గతంలో ఉపాధ్యాయులు అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజంలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత లేదా ఒక నాయకుడు అయిన తర్వాత వాళ్ళకి ఆన్ డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ఆన్ డ్యూటీని ఉపాధ్యాయుల సమస్యల కొరకు కాకుండా వ్యక్తిగత లాభాల కొరకు మాత్రమే వాళ్ళు పనిచేసుకున్నారు. సమాజం కోసం ఎప్పుడు పనిచేయలేదు, సంఘం కోసం ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఎదిగింది కాబట్టి ఈ రోజు ఎలక్షన్లకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాలాంటి మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలకి ఓడి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తలేరు కాబట్టి ఓడి రావట్లేదు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే కొన్ని సంఘాలని మభ్య పెట్టడం కోసం పనిచేస్తుంది. కాబట్టి ఆ సంఘాల యొక్క సమాజాన్ని ప్రేరేపించేటువంటి స్థితిలో ప్రభుత్వం వాళ్ళకి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి సమాజంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యల పట్ల సాధించడం కోసం వాళ్ళకి ఆన్ డ్యూటీ ఇచ్చేటువంటి సందర్భం లేని సందర్భంలో కేవలం వాళ్ళ యొక్క మా యొక్క సంఘాలు ఏవైతే మిగతా సంఘాలన్నీ కూడా వాళ్ళ యొక్క డ్యూటీలను వదులుకుంటే సండే ఆదివారాలు మాత్రమే సంఘం కోసం పనిచేస్తూ మన సంఘ నిర్మాణం కోసం పనిచేయడం జరుగుతుంది. ఓడి లేకుండా కూడా విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం, అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోసం, జాతీయ భావాన్ని పెంపొందించేటువంటి దిశలో ఈ సంఘం పనిచేస్తుంది.